Join your hands and welcome Bhumika. Stop! Twinkle twinkle little star, Pawan Kalyan superstar. East star west, Pawan Kalyan best. అరే ఏంట్రా అక్కడ అంతమంది ఉన్నారు? ఈరోజు మా పవర్ స్టార్ గబ్బర్ సింగ్ మూవీ రిలీజ్. ఆ మాత్రం ఉంటదిలే. వామ్మో ఇంతమంది ఉన్నారేంటి? సర్లే అమ్మాయినేగా, ఈజీగా వెళ్ళి టికెట్లు తెచ్చుకోవచ్చు. హలో హలో, ఎక్కడికి వెళ్తున్నావు? టికెట్లు తీసుకోవడానికి. పవర్ స్టార్ ఫ్యాన్స్ అంటే ఖచ్చితంగా వెయిట్ చేసే తీసుకోవాలి. చూసావుగా ఎంత లైన్ ఉందో, పోయి లైన్లో నిల్చో పో. టికెట్స్ ఎలా సంపాదించాలో పవర్ స్టార్ ఫ్యాన్స్కి చెప్తున్నారా? ఇప్పుడు చూడు ఎలా సంపాదిస్తాను. అక్కడ సినిమా స్టార్ట్ అయ్యేలోపు నేను ఇక్కడ ఒక షో చూపించనా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని గబ్బర్ సింగ్ సినిమా చూసావని అడగకూడదురా, ఎన్నిసార్లు చూసావని అడగాలి. గబ్బర్ సింగ్ ఫౌజియో పిచ్చే మోడ్ ఇప్పుడు నడవండ్రా. కొత్త సిల్కు గుడ్డల్లే గల్ఫ్ సెంటు గుడ్డల్లే జలకులిచ్చు నీ జిలుగులే రత్తాలు గబ్బర్ సింగ్ మూవీయా మజాకా? సినిమా రిలీజ్ అయినా రిలీజ్ అయినా మన పవర్ స్టార్ సినిమాకి వచ్చే టాక్ ఒకటే, బ్లాక్ బస్టర్ అంతే. మరి ఈ
పవర్ స్టార్ కి సంబంధించినటువంటి ఈ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? విజయ్ బిని మాస్టర్. భూమిక సాంగ్ స్టార్ట్ అయిన వెంటనే మీరు వాక్ చేసుకుంటూ వస్తున్నప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చుకుంటూ వచ్చారు, నాకు అది చాలా బాగా నచ్చింది. థాంక్యూ సార్. దాని తర్వాత డాన్స్ బాగుంది, ఎనర్జీ బాగుంది, ఎండ్ వరకు అదే ఎనర్జీ మెయింటైన్ చేశారు. డాన్స్ తో పాటు ఎక్స్ప్రెషన్స్ బ్యూటిఫుల్. థాంక్యూ సార్. కమింగ్ టు ద కొరియోగ్రాఫర్, మంచి కాన్సెప్ట్. ఆ టికెట్స్ కోసం జరిగే దాన్ని ఒక చిన్న థీమ్ తీసుకుని చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. నేను పవన్ కళ్యాణ్ గారి ఫిల్మ్స్ అన్ని ఫస్ట్ టైం రిలీజ్ అయినవన్నీ ఫ్యాన్ షో చూసాను. అండ్ ఎండ్ లో జూనియర్ పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు మాత్రం నెక్స్ట్ లెవెల్. ఓవరాల్ గా బ్యూటిఫుల్ యాక్ట్, నాకు బాగా నచ్చింది. నాకు ఎప్పుడన్నా నెక్స్ట్ రీ రిలీజ్ కి టికెట్లు దొరకకపోతే భూమిక ఐ కాల్ యూ. సూపర్. సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. రెజినా గారు, మీ జడ్జిమెంట్ కి వెళ్లే ముందు ఒక్కసారి జూనియర్ పవర్ స్టార్ గారిని స్టేజ్ మీదకి పిలిచేద్దాం. జూనియర్ పవర్ స్టార్ గారు, వెల్కమ్ టు D20 అండి. జూనియర్ పవర్ స్టార్ గారిని చూస్తేనే షేక్ వస్తుంది. అది పవర్ స్టార్ గారిని పర్సనల్ గా కలిసి ఎలా తట్టుకుంటారయ్యా మీరు ఆ చరిష్మాని? మామూలుగా ఎవరిని ఎప్పుడు కలిసినా గానీ మనకి ఒకసారి ఎగ్జైట్మెంట్ ఉంటది, రెండోసారికి నార్మల్ అనిపిస్తుంది. కానీ ఒక్క పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు ఎన్నిసార్లు కలిసినా అదే ఎగ్జైట్మెంట్ ఉంటది. రెజినా గారు, ఈ గబ్బర్ సింగ్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? రీ రిలీజ్ టూ గుడ్, సూపర్ పర్ఫార్మెన్స్. ఎస్పెషల్లీ ఆ ఎనర్జీ. అండ్ మీరు చాలా స్మార్ట్ గా ఉన్నారు. చారీ మాస్టర్ అండ్ భూమిక ఇద్దరు, యూ చోసన్ ద వెరీ రైట్ టాపిక్. యూ గాట్ ఇన్ టు ఎవ్రీవన్స్ హార్ట్స్ నౌ. అండ్ ఇక్కడ జూనియర్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. సో యూ రియలీ హిట్ ద నేల్ ఆన్ ద హెడ్. థాంక్యూ వెరీ మచ్. లవ్లీ, థాంక్యూ సో మచ్ రెజినా గారు. అండ్ జడ్జెస్, మరి మా జూనియర్ పవర్ స్టార్ గారు, మీరు ఎప్పుడు డీకి వస్తూ ఉంటారు, మమ్మల్ని అందరినీ ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. తిరిగి D20కి రావడం మీకు ఎలా అనిపిస్తుంది? ప్రతిసారి నాకు డి షోకి పిలిచిన ప్రతిసారి కొత్త ఎనర్జీ నాలో జనరేట్ అవుతూనే ఉంటది. ఈ సందర్భంగా మా బాస్ చెప్పే డైలాగ్, మిత్రమా అసలే చీకటి, రోడ్లంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. మనల్ని ఎవర్రా ఆపేది? థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరి ఈ పర్ఫార్మెన్స్ కి రెజినా గారు మీరు ఇచ్చేటువంటి స్కోర్? రీ రిలీజ్ లో కూడా బ్లాక్ బస్టర్ 48 out of 50. పిన్ని మాస్టర్, మీ స్కోర్ హైట్ కాబట్టి అందరు పర్ఫార్మెన్స్ అయిన తర్వాత తెలుసుకుందాం. అప్పటి వరకు థ్యాంక్ యూ సో మచ్.